జో బైడెన్ ఉన్నాడు కదా ఇంతకుముందు అధ్యక్షుడు, ఆయన కొడుకు ఇప్పుడు అమెరికా వదిలి పారిపోయాడు అప్పులు కట్టలేక. అతని పేరే హంటర్ బైడెన్. హంటర్ బైడెన్ విదేశాల్లో నివసిస్తున్నట్టు ఆయన న్యాయవాది కోర్టుకి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నాడన్న విషయం మాత్రం బయటికి చెప్పలేదు. తనకు చెల్లించాల్సిన $50,000 బకాయిలను కూడా చెల్లించలేదంటూ చెప్పుకొచ్చాడు. ఏది లాయర్. అమెరికాలో $17 మిలియన్ అంటే 158 కోట్లు అప్పున్న సమయంలో హంటర్ అమెరికాని వీడాడు. తాను అప్పుల్లో కూరుకుపోయినట్టు హంటర్ బైడెన్ గత ఏడాది ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు. హంటర్ బైడెన్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉండే అవకాశం ఉందన్నటువంటి అమెరికా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2018లో తుపాకీ కొనుగోలు సందర్భంగా ఆయుధ డీలర్కి ఇచ్చిన దరఖాస్తు ఫారంలో హంటర్ తప్పుడు సమాచారం ఇవ్వడం, తాను అక్రమంగా డ్రగ్స్ కొనుగోలు చేయలేదని, వాటికి బానిస కాలేదని, తన దగ్గర అక్రమంగా ఆయుధం లేదని అప్పట్లో అఫిడవిట్ ఇచ్చాడు. అయితే అది తప్పని తేలడంతో అప్పటికే హంటర్ డ్రగ్స్ అక్రమంగా కొనుగోలు చేశాడని తేలింది. కాలిఫోర్నియాలో $1.4 మిలియన్ పన్ను ఎగవేత ఆరోపణల మీద కూడా కేసు నమోదైంది. అక్రమ ఆయుధం కొనుగోలు వ్యవహారాలు హంటర్ మీద నమోదైన కేసులో 2024 జూన్లో కోర్టు కూడా దోషిగా తేల్చింది. అమెరికా అధ్యక్ష పీఠ నుంచి దిగిపోయే సమయంలో జో బైడెన్ అక్రమ ఆయుధం కొనుగోలు సహా 2 క్రిమినల్ కేసులు హంటర్ క్షమాభిక్ష పెట్టేశాడు. తన కుమారుడి మీద కేసులు రాజకీయ ప్రేరేపితమైన ఆరోపిస్తూ వదిలిపెట్టేశాడు. ఇప్పుడు కాబట్టి శిక్షించరు.